వధువు అంతఃపురములో ఉన్నది, అంటే మనము అంతఃపురములో దేవుని యొక్క రాజ్యములో ఉంటాం. కానీ ఆయన తిరిగి మరలా రాబోతున్నాడు. దేని కొరకు తెలుసా? తన సహోదరులను కలుసుకోవటానికి. ఆమేన్. ఎందుకని? తన సహోదరులు ఆయన వైపు తిరిగే కాలం వచ్చింది. ఆమేన్. దాన్ని బట్టే మనం గమనించాలి. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతున్నారో మనకి ఎత్తబోటు యొక్క గడియ వచ్చిందని మనం గ్రహించాలి. ఆమేన్. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం చూడాల్సింది ఇండియాలో ఉన్న సూర్యుడు కాదు, ఇండియాలో ఉన్న టైం కాదు. మన టైము, మన యొక్క గురుతంతా ఇశ్రాయేలీల వైపు ఉన్నది. మన దృష్టి అంతా ఇశ్రాయేలీల మీద పెట్టాలి. ఎందుకంటే వారు ఎప్పుడైతే దేవుని వైపు తిరగటం ప్రారంభించారో, కనానులో నుంచి వారు ఐగుప్తు ప్రయాణ కరువు ఎప్పుడైతే ప్రారంభమైందో, యాకోబు ఎప్పుడైతే